ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ప్రసాదం నుంచి పవిత్రత వరకు ప్రతి ఘటన రాజకీయ తుఫాన్గా మారుతోంది. ఆలయాల పవిత్రత పేరుతో ప్రభుత్వ చర్యలు, వాటిపై వైసీపీ విమర్శలు ఇవన్నీ కలిసి టెంపుల్ పాలిటిక్స్ కి మరింత మంటలు రాజేస్తున్నాయి. అసలు ఆలయాల్లో ఏం జరుగుతోంది? ఏపీలో టెంపుల్ పాలిటిక్స్ కాకరేపుతున్నాయి. ఇటీవల పలు ఆలయాల్లో చోటు చేసుకున్న వరుస ఘటనలు, వాటి చుట్టూ ఏర్పడ్డ వివాదాలు, వాటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. సింహాచలం నుంచి ద్రాక్షారామం వరకు జరిగిన పరిణామాలను అస్త్రంగా చేసుకుని అధికార విపక్షాలు మాటల యుద్ధానికి దిగడంతో రాజకీయ దుమారం రేపుతుంది. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్తొచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది. ఆ పార్ట్ నేను తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీ చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సింహాచలం ఆలయంలో ప్రసాదం ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పులిహోరలో నత్త వీడియో వైరల్ కావడంతో గోపాలపట్నం స్టేషన్లో సింహాచలం ఏఈఓ రమణమూర్తి ఫిర్యాదు చేయడంతో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే సింహాచలంలో భక్తులపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు వరదు కళ్యాణి. జరిగిన తప్పిదాన్ని ప్రశ్నించినందుకే కేసులు పెట్టారని ఆరోపించారు. వాళ్ళు తప్పు జరిగిందని భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పుడు తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి ఈరోజు వాళ్ళ మీదే తిరిగి అక్రమ కేసులు పెట్టి బాధితులనే జైల్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు దిగజారిపోయారు, రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు అనే దానికి ఉదాహరణగా వీళ్ళు నిలబడుతూ ఉన్నారు. అలాగే దేవాలయాల్లో శుభ్రత లేదు అనే విషయం, దేవాలయాల్లో శుభ్రత సరిగ్గా లేదని సీఎం సొంత సర్వేలోనే తేలింది. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా సీఎం గారే చెప్పడం జరిగింది. సో తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది తప్ప తప్పుని ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు. వైసీపీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దేవాలయాల పవిత్రపై వైసీపీ కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం దుష్ప్రచారం కోసమే 40 మంది టీమ్స్ ని నియమించుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఆలయాల పవిత్రతను కాపాడతామన్నారు. ఆలయాల్లో తప్పులు జరిగితే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ద్రాక్షారామం ఆలయ ఘటనలో నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి ఆలయంలో ఆ కోనేరు ప్రాంగణంలో కొన్ని శివలింగాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అనాదిగా ఉన్నటువంటి శివలింగాలు. అవి అందులో ఒక శివలింగాన్ని బద్దలు కొట్టారని, అది ఆ విరూపణ చేయడంలో హిందువుల యొక్క సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. చేసినటువంటి వ్యక్తి మరొకరి పైన, ఆలయంలో ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి పైన తనకున్నటువంటి కోపాన్ని, తనకున్నటువంటి మనస్తాపాన్ని దృష్టిలో ఉంచుకొని అతను ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని చెప్పి పోలీస్ అధికారులు కేసు రిపోర్ట్ చేశారు. ప్రస్తుతం ఏపీలో ఏ చిన్న ఆలయ ఘటన జరిగినా రాజకీయ రంగు పులుముకుంటుంది. పవిత్రతను కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతుంటే తప్పులను ఎత్తి చూపిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.